అమ్మా అమ్మా తలనొప్పమ్మా, తలనొప్పి. కాస్త విషాన్ని ఇందులో వేసుకుని అది కలుపుకుని తాగు. నాకు కూడా కొంచెం ఇవ్వు. తట్టుకోలేకపోతున్నా. అప్పుడే ఈ సమస్య పోతుంది. అబ్బా, ఊరికి అరవకే తలనొప్పి తట్టుకోలేక చూస్తున్నాను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఏమీ జరగదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా ఊరికే తాగుతూ ఉంటే నువ్వు నాన్న ప్రాణాలతో ఉండరమ్మా. నేనంత తొందరగా పోనే. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇదిలా కంటిన్యూ అయితే ఆరోగ్యం అంతా పాడైపోతుందమ్మా. స్టూడియోకి వచ్చే మిగతా వాళ్ళ అమ్మల్ని చూస్తుంటే కోరికగా ఉంటుంది. అమ్మ ఎవరో కూడా తెలీదు. కానీ నాకుంటూ దేవుడు ఒక అమ్మనిచ్చాడు చూడు. ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటుంది. ఓహో, నేను చూడ్డానికి అంత చండలంగా ఉన్నానా ఏంటి? అద్దంలో చూడు, బాగా కనిపిస్తుంది. అందుకేననుకుంటా ఈ మధ్య నన్ను ఎవరూ చూడ్డం లేదు. అమ్మ రెడీ. ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యాలి? స్నానం చేసి డ్రెస్ చేసుకుని స్టూడియోకి బయలుదేరు. ఆనంద్ సార్ని కలవాలి. ఆ కాంట్రాక్ట్ ఓకే చేసుకునిరా. అయ్యో అమ్మా లిజా, ఇప్పుడొద్దురా. మన మర్యాద పోతుంది. వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎలా వస్తారో చూడు. నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. ఎప్పుడూ ఒక అమ్మాయికి రోల్ మోడల్ ఎవరంటే వాళ్ళమ్మే. నేను ఒకరోజు ఇలా మారుతాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది.